Hi guys, welcome to Sri Ganesha Vlogs. I am Kaushik. Today the video I'm making, I think most people won't like it because whatever my channel name is Sri Ganesha Vlogs, and in that only Ganesha is there. From my birth time, I have learnt many God stories, and I have been most probably I have prayed only the first God. I think everyone will pray only the greatest God is Sri Ganesha, and I love him very much because from my birth time I have prayed him so many times till now. I think everyone will pray like that only because ఈ మన భూమి మీద ఎవరైనా ఫస్ట్ పూజ గణేషుని చేయాలనుకుంటారు అండ్ చెయ్యాలి కూడా. అండ్ నేను చిన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను గణేషునికి చాలాసార్లు ఇది చేస్తూ ఉంటాము. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మేము సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో వెళ్ళి దేవునికి డబ్బులు కట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. సో వీ లవ్ గణేష వెరీ మచ్. అండ్ అదే కాకుండా నేను 8th క్లాస్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు మేము మా మదర్ ఎలా ప్రే చేస్తుంటుందో, మా మదర్ ఇస్ బీయింగ్ బిగ్ డెవోటీ ఆఫ్ ఆల్ ద గాడ్స్ అండ్ గణేష షీ లవ్స్ వెరీ మచ్. ఎందుకంటే ఈ మెయిన్ మా మదర్ కూడా సంకటహరి చతుర్థి అని ఒకటి ఉంటుంది, సంకటహర చతుర్థి. అందులో ప్రతి నెల అది వస్తుంది, ఎవ్రీ మంత్ అది వస్తుంది. అది వచ్చినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టే ఫాస్టింగ్, ఉపవాసం ఉంటాము. ఉపవాసం ఉండి ఓన్లీ మిల్క్ అండ్ ఫ్రూట్స్ తినడం చేస్తున్నాము. అండ్ ఈవినింగ్ మేము రైస్ తింటాము. అది వినాయకునికి ఎవ్రీ మంత్ నేను కానీ మా మదర్ కానీ పూజ చేస్తూ ఉంటాము. అండ్ ఇది ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాము మేము. అండ్ అదే కాకుండా నేను 8th నుంచి 10th క్లాస్లో ఇంతమంది చెప్పినప్పుడు నేను 8th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మోస్ట్ ప్రాబుల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఇంట్లో పూజలు చేయడము, ఆర్గనైజేషన్ వేరియస్ ఫొటోస్ అన్నీ తీసి చూడడము, దీపాలు ముట్టేయడం ఇవన్నీ కూడా మేము చేశాను నేను. మా మదర్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇలానే చేస్తుంది. And she is not only big devotee of Ganesha but also big devotee of all the gods. As I said earlier, she is a big devotee of Hanuman. 40 days Shravan Masam ఉన్నప్పుడు she stay fasting and she do the pujas. And మహాశివరాత్రి వచ్చినప్పుడు కూడా నేను కాదు ఎవరైనా చేస్తారు ఫాస్టింగ్, అది పెద్ద ఇదేం కాదు. కాకపోతే వీల్ డూ ద థింగ్స్. సో ఇక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ చేసేబోయే వీడియో చాలా మందికి నచ్చకపోవచ్చు. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మనం అందరం కూడా దేవుళ్ళకు పూజ చేసేవాళ్ళమే కాదు అని నేను అనను. ఎందుకంటే మనము ఏంటంటే whenever we put Ganeshas, that is the biggest thing in our Indian country. మోస్ట్ ప్రాబ్లీ మన తెలుగు స్టేట్స్లో కానీ అటు ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో వినాయకుని చవితి వచ్చినప్పుడు గణేష్ పండాల్స్ అవన్నీ పెడుతుంటారు, చేస్తుంటారు. అది పెద్ద ప్రాబ్లం కాదు, దేవునికి పూజ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొన్ని ఇయర్స్ నుంచి నేను చూస్తుంది ఏంటంటే నాకున్నవి కాదు చాలామందికి కూడా నచ్చింది ఏంటంటే గణేషుని దగ్గర సాంగ్స్, వేరియస్ సాంగ్స్ పెట్టడం. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, గణేషుని దగ్గర పెట్టే సాంగ్సే కానీ గణేష్ మండపాలలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ సాంగ్స్ పెట్టి ఎంతోమంది ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు. అది నాకు నచ్చదు. ఎందుకంటే అమ్మాయిలు అన్నప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ గర్ల్స్ షుడ్ నాట్ ఎట్ హోమ్, దే షుడ్ నాట్ గో వెళ్ళమండి. వెళ్ళేటప్పుడు డ్యాన్సులు చేస్తారు, వచ్చేటప్పుడు డ్యాన్సులు చేస్తారు. అది టైం ఏమవుతుంది చూడరు. రాత్రి 2 అవుతుంది, 3 అవుతుంది, నైట్ ఇట్ బికమ్స్ 2 o'clock, 3 o'clock. At that time also the girls will dance like anything. What kind of manners and discipline the parents are giving them to the girls, I don't know in which environment they have been born. And ఇంకొకటి నేను ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఇలా ఉంటే కొన్ని డేస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ డీజే సౌండ్స్ పెట్టుడు అది ఇది ఉంటే ఇప్పుడు ఇంకో లెవెల్ అయిపోయింది. ఇయర్ అయితే అసలు ఒక లెవెల్ ఆఫ్ థింగ్సే క్రాస్ అయిపోయాయి. నార్మల్గా మనకి ఇంట్లో భూకంపం వస్తే వస్తువులు ఎలా కదులుతాయో అంతకన్నా ఘోరంగా అయిపోయింది ఈసారి అయితే. ఆ సౌండ్ సిస్టమ్ అనేది ఒక పెద్ద డీజే లారీ అనేది పెట్టి దానికి గణేషుని లారీ అటాచ్ చేసి ఆ సౌండ్ అది పెట్టి లైట్స్ ఇట్లా పైన ఇది అవుతున్నాయి. నాకు ఒకటి అర్థం కాదండి, మీరు దేవునికి పూజ చేసేటప్పుడు మండపాల్లో గణేశం పెట్టేటప్పుడు మీకు వినాయకుడు చెప్పాడా డ్యాన్సులు చేయమని? వినాయకుడు చెప్పాడా ఇంత పెద్ద సౌండ్ పెట్టమని? ఎందుకు చేస్తున్నారు చెప్పండి మీరు? ఒక మనిషి పూజ చేసేటప్పుడు వేరే మనిషికి డిస్టర్బెన్స్ కావద్దు, వేరే మనిషి సఫర్ కావద్దు. మరి అలా తెలిసినప్పుడు మీరు ఇలా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఇది చేసి మీరు ఏ కైండ్ ఆఫ్ గుడ్నెస్ క్రియేట్ చేస్తున్నారు? ఆలోచించారా? ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎంత న్యూసెన్స్ చేస్తున్నారు.
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకు ఇన్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ మనం ఆల్రెడీ స్కూల్స్లలో నేర్చుకునే ఉంటాం. మరి ఇది నాయిస్ పొల్యూషన్ కాదా? ఆలోచించారా? నాయిస్ పొల్యూషన్కి వ్యతిరేకంగా ఎంతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న పిల్లలు భయపడి వాళ్ళకు డెఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్ద పెద్ద పేరెంట్స్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవాళ రేపు హార్ట్ అటాక్స్ కూడా ఒక లెవెల్ ఆఫ్ ఏజ్ అనేది లేదు. ఏ ఏజ్ అంటే ఆ ఏజ్ వస్తుంది. ఆ సౌండ్ విని విని హార్ట్ వీక్ అయిపోయి, లేకపోతే చెవుల నరాల నుంచి ఆ సౌండ్ పోయి హార్ట్లో ఏదైనా ఇది అవుతుంది. మనకు అందరికి తెలుసు బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి మనకి ఎన్నో మన స్విచ్ బోర్డ్లో వైర్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయో మన బ్రెయిన్ నుంచి కూడా అన్ని నర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుందని. ఎక్కడన్నా ఒక నర్వ్ దెబ్బతిని అది హార్ట్ దాకా వెళ్ళేదన్న ప్రాబ్లం అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పండి? ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ఫెయిలియర్, ఇట్స్ అ పీపుల్స్ ఫెయిలియర్. పీపుల్స్ ఫెయిలియర్ అంటున్నాను. మీరు ఎంకరేజ్ చేసేది, మీరు ఎంటర్టైన్ చేసేది వాళ్ళ కడుపు కోసం కావచ్చు. అరే వేరే థింగ్స్ చేయండి అయ్యా. మీరు ఇలాంటివి చేస్తే వేరే వాళ్ళకు డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. యు ఆర్ క్రియేటింగ్ నాయిస్ పొల్యూషన్. ఎక్కడి వరకు కరెక్ట్ అండి ఇదంతా? వీడు ముసలాడు, వీడి ఏజ్ అయిపోయింది, వీడు ఎంజాయ్ చేయడు, వీడి బతుకుకి మేము ఎంజాయ్ చేస్తుంటే వీడి కుళ్ళు వస్తుంది. అరే బాస్, నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చెప్పాను. నా చిన్న ఏజ్లో ఈ చేసిన ఎంజాయ్మెంట్లో ఇది ఎంజాయ్మెంట్ అనరు. వేరే వాళ్ళని న్యూసెన్స్ కింద నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేస్తుంటారు. ఎంజాయ్మెంట్ అంటే ఏందో చెప్పాలా? నేను చిన్నప్పుడు మేము స్కూల్ అయిపోయిన తర్వాత 1 hour మేము వెళ్ళి గ్రౌండ్స్లలో ఫిజికల్గా క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, గోటీలు కానీ ఆడుకున్నాం. మేము ఒకరోజు గోటీలు, ఒకరోజు క్రికెట్, ఒకరోజు ఫుట్బాల్, ఈవెన్ టెన్నిస్ కూడా ఆడాం మేము, బ్యాడ్మింటన్ కూడా ఆడాం మేము. అరే మేము ఎన్ని గేమ్స్ ఆడలేం మీకు ఏం తెలుసు? క్యారమ్స్ మేము మా గ్రాండ్ మదర్ ఇంట్లో బర్కత్పురాల్లో ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్లో వేరియస్ కైండ్ ఆఫ్ గేమ్స్ అయ్యాయి. చెస్ కానీ, క్యారమ్ కానీ, ఎన్ని ఇండోర్ గేమ్స్ కాంపిటీషన్స్ అయ్యాయి. కాంపిటీషన్స్లో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసిన కిడ్ మేము 90s కిడ్ చేసిన ఎంజాయ్మెంట్లో మీరు ఏం ఎంజాయ్మెంట్ చేస్తున్నారు? ఇలాంటివన్నీ చేసి మీరు ఎంజాయ్మెంట్ అంటారా? మొబైల్ ఫోన్స్ పట్టుకొని సోషల్ మీడియాలో మీరు ఇది చేస్తే అదే ఎంజాయ్మెంట్ కాదు. బయటికి రండి, ఆడండి, వద్దని అన్నారు. కానీ ఇలాంటి థింగ్స్ ఏం చేస్తున్నారు బాస్? ఈ న్యూసెన్స్ అంతా ఏంది? దేవుని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్గా రౌడీజం చేస్తూ ఇలాంటివి చేస్తారా? ఎంత నాయిస్ పొల్యూషన్ ఆలోచించారా మీరు? ఎంత प्रॉब्लमेटिक అవుతుందో? आप लोगों को मालूम है आप किस तरह हद में जा रहे हैं, किस तरह की चीज़ें कर रहे हैं. आप सिंपली नॉइस पोल्यूशन क्रिएट कर रहे हैं. अरे ऐसे चीज़ों में नॉइस पोल्यूशन कौन क्रिएट करता है जी? मेरे को एक बात समझ में नहीं आ रहा है. लोगों जब आप चीज़ ऐसे कर रहे हो, हाउ यू आर क्रिएटिंग अ डिस्टर्बेंस? What you will get for some time of enjoyment, but you know how much of percentage of the people are suffering in and around the surroundings? No sir, they are also enjoying. Have you seen that they are enjoying? Have you seen their faces? Have you gone through their homes? And మీరు చుట్టుపక్కల ఫ్లాట్స్ పర్మిషన్ తీసుకోకుండా పోలీస్ పర్మిషన్ తీసుకుంటే అయిపోయిందా? ఫ్లాట్స్ పర్మిషన్ తీసుకున్నారా వెళ్ళి? వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. మీకు అది తెలిసి కూడా కావాల్సుకొని రౌడీజం చేసి, గుండాయిజం చేసి మీరు ఇవన్నీ చేస్తారు. మాలాంటి మాట్లాడే వాళ్ళని నోరు ముప్పిస్తారు మీరు. అరే మీరు ఏం చేస్తున్నారు బాస్? యూఆర్ క్రియేటింగ్ అ సింప్లీ న్యూసెన్స్ అండ్ డిస్టర్బెన్స్ ఇన్ ద పర్టికులర్ సొసైటీ. ఒక పర్టికులర్ నాయిస్ పొల్యూషన్ అనేది ఎంటర్టైన్ చేస్తున్నారు. దిస్ ఈస్ అన్బిలీవబుల్ అండ్ కంప్లీట్లీ అ న్యూసెన్స్ అండ్ నాయిస్ పొల్యూషన్ థింగ్. ఇలాంటివి ఎంటర్టైన్ చేసే వాళ్ళకి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, కానీ కంప్లీట్లీ అ న్యూసెన్స్ అండ్ డిస్టర్బెన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ యూ పీపుల్, డోంట్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇలాంటివి ఎంటర్టైన్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ మీరు ఎంటర్టైన్ చేస్తే వేరే వాళ్ళు సఫర్ అవుతుంటారు. మీరు ఎంత సఫర్ అవుతున్నారనేది మీకు అర్థం కావట్లేదు. ఓకే, మీ న్యూసెన్స్, మీ డిస్టర్బెన్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. పెద్ద వాళ్ళు, చిన్న పిల్లలు డిస్టర్బెన్స్ అవుతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫ్ అయిపోతారు. ఎవరైనా మనుషులైనా కానీ వాళ్ళకి చోటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ మీకు దండం పెడుతున్నాను. వీ హ్యావ్ బీన్ బెగింగ్ యూ దట్ డోంట్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ప్లీజ్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే మేము చాలా ఫెడప్ అయిపోయాము. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఏమీ అర్థం కావట్లేదు.
ఏం థింగ్స్ చేయాలని. ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక అబ్బాయి యూట్యూబ్లో చెప్తున్నాడు. అండ్ ఇంకో విషయం, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గణేష్ ఫెస్టివల్ స్టార్ట్అప్ అయినప్పుడు దూర్పేట నుంచి వస్తుంటే ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడు పడిపోయాడు. అండ్ నిన్న ఒక నిమజ్జనం చేస్తుంటే వినాయకుడు ఆ క్రేజ్కి ఆ థ్రెడ్స్ సరిగ్గా పెట్టలేదంటే పడిపోయాడు. మరి ఇలా చేసే ఏం ఇది ఉంటుంది? అండ్ అబ్బాయి అంటున్నాడు, ఆ సంస్థ యూత్ అసోసియేషన్స్ అబ్బాయి అంటున్నాడు, మాకు డీజే పెట్టుకోనికి రెస్పెక్టెడ్ సీఎం సార్ పర్మిషన్ ఇవ్వట్లేదు. బాస్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఈ సౌండ్స్ ఏంటి బాస్? మీకు పర్మిషన్ ఇవ్వట్లేదా మాట్లాడుతున్నారు? మేము ఎన్ని రోజెస్ నుంచి వింటున్నాము. 3rd డే 5th డే 9th డే ఇవన్నీ కూడా మేము వింటూ ఉన్నాం. మాకు ఉన్నది మాకుంది, మీకు అర్థం కావట్లేదు ఈ పర్టికులర్ న్యూసెన్స్ అనేది. ప్లీజ్ దయచేసి ఆపేసేయండి. ఇక మాకు అవ్వట్లేదు. వీ హ్యావ్ బీన్ ఫెడ్ అప్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పటికైనా కొంచెం మీరు ఇదిగా వచ్చి న్యూసెన్స్ ఈ నాయిస్ పొల్యూషన్ అనేది ఆపేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అయినంత పాసిబుల్గా ఎవరికన్నా ఈ విషయంలో హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ ఐ డోంట్ వాంట్ టు బీ సారీ బికాస్ వాట్ ఎవర్ ద ట్రూత్ ఈస్ దేర్ ఐ హ్యావ్ స్పీకెన్ అవుట్. మీకు హర్ట్ అయితే నేనేం చేయలేను, కానీ నేను ఎవరిని కూడా ఏ విషయం మీద కూడా హర్ట్ చేయాలని కాదు నా ఈ వీడియో తీయడంలో. నా థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఎవరికి ఏది కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎంజాయ్ చేయాలి తప్ప 10 మందికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేయడంలో ఎక్కడ ఇది లేదు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఇట్స్ యువర్ విష్, యువర్ థింగ్. థ్యాంక్ యూ అగైన్.